'డ్రైవ్' 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో డిసెంబర్ 12, 2025 రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. అస్సలు నచ్చలేదు. స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మీడియా టైకాన్ జయదేవ్ రెడ్డి క్యారెక్టర్‌లో ఆది పినిశెట్టి కనిపిస్తాడు. జయదేవ్ ఒక నేషనాలజిస్ట్ గ్రూప్‌తో సీక్రెట్ డీల్ చేసుకుంటాడు. ఆ డీల్ కంప్లీట్ అయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లండన్‌కి మూవ్ అవ్వాలని ప్లాన్ చేస్తాడు. బట్ సడన్‌లీ ఒక హ్యాకర్ ఆ సీక్రెట్ డీల్‌ని ఎక్స్‌పోజ్ చేస్తాడు. జయదేవ్ లైఫ్ కంప్లీట్‌లీ అప్‌సైడ్ డౌన్ అవుతుంది. ఇక్కడితో ఆగకుండా ఆ హ్యాకర్ జయదేవ్‌కి క్లోజ్‌గా ఉన్న వాళ్ళని వన్ బై వన్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ హ్యాకర్ ఎవరు? జయదేవ్‌ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? దేని ఫేస్ ఆఫ్ ఎండ్ ఎలా అవుతుంది? అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీలో ప్లస్ పాయింట్ విషయానికొస్తే ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. కానీ హానెస్ట్‌లీ చెప్పాలంటే దట్ పర్ఫార్మెన్స్ మూవీ లెవెల్‌ని ఎలివేట్ చేయలేకపోయింది. హ్యాకర్‌తో వచ్చే కొన్ని డైలాగ్స్, ఎక్స్‌చేంజెస్ డీసెంట్‌గా వర్క్ అవుతాయి. బట్ ఇంపాక్ట్ మాత్రం లిమిటెడ్ గానే ఉంటుంది. క్లైమాక్స్‌లో సత్యదేవ్ ఎంట్రీ ఈజ్ మేజర్ హైలైట్. అతని రోల్ చూస్తే సీక్వెల్ సెటప్ ఉందన్న ఫీలింగ్ క్లియర్ అవుతుంది. ఆల్సో లొకేషన్ సెలక్షన్ అండ్ కెమెరా వర్క్ వల్ల కొన్ని విజువల్స్ రియల్లీ అపీలింగ్ గా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్ విషయానికొస్తే నేను చెప్పేవి అన్ని మేజర్ డ్రాబ్యాక్స్ మూవీకి. ఇది ఒక రివెంజ్ డ్రామా అయినా రిక్వైర్డ్ టెన్షన్ అండ్ థ్రిల్ ఎక్కడ జనరేట్ అవ్వకపోవడం. స్టోరీ చాలా రొటీన్ ట్రాక్ లో మూవ్ అవుతూ అసలు హ్యాకర్ యాక్చువల్ మోటివ్ ఏంటి ప్రాపర్ గా రివీల్ చేయలేకపోవడం. హ్యాకర్ క్యాపబిలిటీస్ చూస్తేనేమో అతను ఇన్స్టెంట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడు అనిపిస్తుంది, లేదా మ్యాసివ్ డ్యామేజ్ చేయగలడు అనిపిస్తుంది. బట్ స్క్రిప్ట్ మాత్రం అతనికి జస్ట్ రివెంజ్ తీర్చుకునే క్యారెక్టర్ గానే రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇక మేజర్ కాన్ మడోనా సెబాస్టియన్ క్యారెక్టర్ నెరేటివ్ కి జీరో కంట్రిబ్యూషన్. తన క్యారెక్టర్ సీరియస్ సీన్స్ లో వచ్చి రిపీటెడ్ క్వశ్చన్స్ అడగడం వల్ల చాలా ఇంటెన్షన్ మూమెంట్స్ సీన్స్ కూడా అన్ఇంటెన్షన్ గా కామెడీగా మారిపోతాయి. చాలా సీన్స్ లో లాజిక్ మిస్సింగ్ అవుతుంది. అవి పక్కన పెట్టినా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా మెయిన్ స్ట్రాంగ్ స్టోరీ లేదు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే రైటర్ కమ్ డైరెక్టర్ జనూస్ అహ్మద్ మజీద్ సస్పెన్స్ బిల్డ్ చేయడంలో, పేస్ మెయింటైన్ చేయడంలో, ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చే విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. వన్ మోర్ కాన్ రైటింగ్ త్రూ అవుట్ ల్యాక్స్ ఆఫ్ డెప్త్ ఉండకపోవడం. ఇంకా అభినందన్ రామానుజనం సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మూవీకి స్ట్రాంగ్ సపోర్ట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఓషో వెంకట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సిచ్యువేషన్ కి సింక్ అయ్యేలా ఉండవు. ఇంకా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సైడ్ మూవీని టైట్ గా హోల్డ్ చేయాలని ట్రై చేశాడు. బట్ సెకండ్ హాఫ్ చాలా స్లో అండ్ ల్యాగ్ గా ఉంటుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే డ్రైవ్ ఈజ్ ఏ డల్ ప్రెడిక్టబుల్ రివెంజ్ డ్రామా. కొత్తదనం ఏమీ ఉండదు. మెయిన్ గా వీక్ స్టోరీ, ఫ్లాట్ ఎగ్జిక్యూషన్ కారణంగా మూవీ ఎక్కడ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. చెప్పాలంటే ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ టోటల్ గా ఈ మూవీలో వేస్ట్ అయిందని చెప్పుకోవాలి. కాకపోతే బెటర్ రైటింగ్, స్ట్రాంగ్ డైరెక్షన్ ఉండి ఉంటే ఇది ఒక సాలిడ్ థ్రిల్లర్ మూవీ అయ్యి ఉండేది. సీరియస్ థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీని స్కిప్ చేయడం బెటర్. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 1.75/5. మీకు ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.